అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎలా చెప్పను పార్ట్ 16 విందాం. పూజకు మెలకు వచ్చేసరికి తన సిద్ధు బెడ్ మీద పడుకునింది. పరుపుకు పక్కనే ఆనుకుని సిద్ధు నిద్రపోతూ ఉన్నాడు. సిద్ధు సిద్ధు లే సిద్ధు. ఆ మాటకి సిద్ధు నిద్ర లేస్తూ ఆవులిస్తూ లేచి పూజను చూశాడు. ఏంటి సిద్ధు కింద పడుకున్నావు? వచ్చి బెడ్ మీద పడుకో, నేను వెళ్ళి సోఫాలో పడుకుంటాను. పర్లేదు పూజ, నువ్వు ఇక్కడే పడుకో, నేను వెళ్ళి సోఫాలో పడుకుంటాను. వద్దు సిద్ధు, నా మాట విను పూజ. అయితే మీరు కూడా వచ్చి ఇటువైపు పడుకోండి, లేదా నేను సోఫాలో పడుకుంటాను. ఇంకా తప్పక సరే అని లేచి పరుపుకో వైపు పడుకున్నాడు సిద్ధు. ఇద్దరు చెరోవైపు నిద్రపోయారు. కాసేపటికి పూజ మళ్ళీ నిద్ర లేచి సిద్ధు సిద్ధు త్వరగా లే అంది. ఇప్పుడేమైంది? నాకు ఒక ఆలోచన వచ్చింది సిద్ధు. అవునా, ఏంటది? అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్కి నువ్వే బాధ్యుడిగా బాధపడుతున్నావు కదా. అయితే అబ్బా సిద్ధు, పూర్తిగా విను. సరే చెప్పు. జరిగిందాన్ని ఎవరూ మార్చలేరు, కానీ మీ బాధను కొంచెం తగ్గించుకునే మార్గం ఉంది. అవునా, ఏంటది అంటూ క్యూరియస్గా అడిగాడు సిద్ధు. అసలు నువ్వు ఇప్పటి వరకు ఆ చనిపోయిన ఆవిడ ఫ్యామిలీని మీట్ అవ్వలేదు కదా. అవును. వాళ్ళని మీట్ అయి అందరినీ క్షమాపణ అడిగి వారి మాటల్లోనే వాళ్ళని క్షమించాలన్న మాట నువ్వు వింటే నీ బాధ తగ్గొచ్చు. ఆ తర్వాత మనకు తోచిన సాయం వాళ్ళకు నువ్వే చేద్దువు కానీ అలా అయినా నీ బాధ కొంచెం తగ్గుతుంది. ఏమంటావు? సిద్ధు ఆలోచనలో పడ్డాడు. ఇది మంచి ఐడియా అనిపిస్తోంది. పూజ వైపు చూసి, నువ్వు చెప్పేది నిజమే, వాళ్ళని స్వయంగా కలిసి క్షమాపణ అడగడం మంచిదనిపిస్తోంది పూజ. పూజ నవ్వుతూ సిద్ధును కౌగిలించుకుంది. సిద్ధు షాక్ అయి పూజ అని పిలిచాడు. సారీ అన్నట్టు తిరిగి పడుకుని దుప్పటి కప్పేసుకుంది పూజ. నవ్వుకుంటూ సిద్ధు కూడా నిద్రపోయాడు. ఉదయం లేస్తూనే ఇద్దరు హడావిడిగా కిందకొచ్చారు. అమ్మా అమ్మా అని అరుస్తూ హలి ముందు నుంచున్నాడు సిద్ధు. ఏమైందిరా, ఎందుకలా అరుస్తున్నావు? నేను కాదు, పూజ చెప్తుంది. ఏంటమ్మా పూజ? అత్తయ్య, సిద్ధు గారు నాకు మొత్తం చెప్పారు, ఆయన లైఫ్లో ఏం జరిగిందో. ఆ మాటకు అహల్య పాదసారథులు ఒకరినొకరు చూసుకున్నారు. అందుకే ఆ యాక్సిడెంట్లో చనిపోయిన ఆవిడ ఫ్యామిలీని కలిసి స్వయంగా సిద్ధు గారికి క్షమాపణ అడగాలని అనుకుంటున్నారు. అవునమ్మా, నేను వాళ్ళు కలవాలి, అప్పుడే నా గుండెల్లో బాధ కొంచెమైనా తగ్గుతుంది. అహల్య పాదసారథి ఇద్దరు టెన్షన్ పడుతూ ఒకరినొకరు చూసుకున్నారు. అవునత్తయ్య, వాళ్ళ అడ్రస్ చెప్తే నేను సిద్ధు గారు వెళ్తాం. అది మరి అంటే ప్రస్తుతానికి వాళ్ళు ఎక్కడుంటున్నారో తెలియదు, నేను వెతికి చెప్తాను అని తడబడుతూ చెప్పారు అహల్య. సరే అమ్మా, నేను ఈవినింగ్ ఆఫీస్ నుంచి త్వరగా వస్తాను, అప్పుడు నేను పూజ వెళ్తాం అనేసి సిద్ధు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మరి నువ్వెళ్ళవా పూజ అని అడిగారు అహల్య. లేదత్తయ్య, ఈరోజు అమ్మ పుట్టినరోజు, నేను అనాథాశ్రమానికి వెళ్ళాలి, మీరు కూడా రావచ్చుగా అత్తయ్య. నేనా అని పాదసారథిని చూస్తున్నారు అహల్య. వెళ్ళహల్య, అమ్మాయికి తోడుగా ఉంటావు అనేసి మనం సాయంత్రం మాట్లాడదాం అని పాదసారథి గారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. పూజ అహల్యను కౌగిలించుకుంటూ, థ్యాంక్స్ అత్తయ్య, మీరు నాకు చాలా చేశారు, అమ్మ కూడా సంతోషంగా ఉంటుంది, నేను వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూస్తాను అని వెళ్ళింది పూజ. అహల్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆఫీస్కి వెళ్ళిన సిద్ధుకి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని ఉంది. అలానే పూజని తన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఆఫీస్కి వచ్చాడే కానీ సిద్ధు మనసు మాత్రం పూజ చుట్టూ తిరుగుతూ ఉంది. రోజు తన పక్కనే తిరుగుతూ ఆట పట్టిస్తూ ఉండే పూజ కనిపించకపోయేసరికి ఏదో వెలితిగా అనిపించింది సిద్ధుకి. క్షణం కూడా ఏ పని సరిగ్గా చేయడం లేదు. ఇంకెలా కాదని పూజకు కాల్ చేశాడు. హలో, ఎవరు? ఎవరా? నేనే సిద్ధుని. సిద్ధు నువ్వా? చూసుకోలేదు. అయినా నువ్వేంటి నాకు కాల్ చేసావు? ఏ చేయకూడదా అని మనసులో అనుకుంటూ, ఏం లేదు, నువ్వేం చేస్తున్నావా అని. అదే, ఈరోజు మీ అమ్మగారు బర్త్డే అన్నావు కదా. సిద్ధు, నేను ఇప్పుడు అనాథాశ్రమంలో అత్తయ్యతో కలిసి ఉన్నాను, నీకు మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్. నిమిషం కూడా మాట్లాడలేదు అని విసుగ్గా ఫోన్ పక్కన పెట్టేశాడు సిద్ధు. ఈవినింగ్ ఎప్పుడవుతుంది దేవుడా అనుకుంటూ డెస్క్పై పడుకున్నాడు. ఈవినింగ్ సిద్ధు కారులో ఇంటికి వస్తున్నాడు. మధ్యలో దారికి అడ్డంగా రాళ్ళు కనిపించాయి. కారు ఆపి దిగి చుట్టూ చూశాడు. ఎవరూ లేకపోవడంతో రాళ్ళు తీద్దామని వంగాడు. ఉన్నట్టుండి తన మీద ఎవరో అటాక్ చేశారు. సిద్ధు పక్కకు తప్పుకొని డొక్కలో ఒకటిచ్చాడు వాడికి. వాడు కింద పడిపోయాడు. ఇంకా మరికొందరు వచ్చారు సిద్ధుని కొట్టడానికి. సిద్ధు అందరినీ చెదక్కొట్టి పడుకోబెట్టాడు. ఇంకా చాలే, పిల్లిలా ఎంతసేపు దాక్కుంటావు, బయటికి రా అన్నాడు సిద్ధు. నరేష్ కోపంగా వచ్చి సిద్ధు ముందు నిలబడ్డాడు.
ఎవడ్రా పిల్లి అంటూ పటపటా పళ్ళు కొరికాడు. ఇంకెవరు? నువ్వే. అందుకేగా ఇంతమందిని తోడు తెచ్చుకున్నావు. ఆ మాటలకు కోపంగా పిడికిలు బిగించాడు నరేష్. సిద్ధు కూడా పిడికిలు బిగించాడు. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. రే నరేష్, చెప్పాను కదరా పూజకు దూరంగా ఉండమని. నేను కాదురా, నువ్వే తనకు దూరంగా ఉండాలి హంతకుడా అన్నాడు కోపంగా. సిద్ధు నరేష్ను కొట్టడానికి ఎత్తిన చేతిని అలాగే ఉంచి షాక్ అయి చూస్తున్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? నాకెలా తెలిసిందనా? నువ్వు చూడాల్సింది నాకు ఎలా తెలిసిందని కాదు, నువ్వు చంపింది ఎవరో తెలిస్తే పూజను చీకొట్టు వదిలి వెళ్ళిపోతుంది అని నవ్వుతూ అన్నాడు నరేష్. ఏంట్రా వాగుతున్నావు? నాది వాగుడు కాదురా, అన్యాయంగా మా అత్తని చంపేశావు కదరా అంటూ కోపంగా అన్నాడు నరేష్. అత్త అని ఆశ్చర్యంగా అడిగాడు సిద్ధు. అవునరా, నాకు అత్త. ఇంకా అర్థం కాలేదా? నాకు అత్త అంటే పూజకు అమ్మరా, నువ్వు చంపింది పూజ అమ్మన్రా అని బలంగా సిద్ధుని వెనక్కి నెట్టేశాడు. కింద పడిన సిద్ధు షాక్ అయి నరేష్ని చూశాడు. నరేష్ రెచ్చిపోతూ సిద్ధుని కొడుతున్నాడు. సిద్ధు దెబ్బలు తింటూ నువ్వు చెప్పేది నిజమా అని మళ్ళీ అడిగాడు. ఎన్నిసార్లు చెప్పాలిరా? అదే నిజం. మీరందరూ మోసగాళ్ళు. నా పూజను మోసం చేసి మీ ఇంట్లో పెట్టుకున్నారు కదరా అని సిద్ధుని కొడుతున్నాడు నరేష్. నరేష్ రక్తం వచ్చేలా సిద్ధుని కొడుతున్నాడు. అసలు ఏం జరుగుతోందో సిద్ధుకు అర్థం కాలేదు. ఒక్క క్షణం అంతా ముగిసిపోయినట్టు అనిపించింది. నరేష్ని సిద్ధు తిరిగి కొట్టడు. అలానే నరేష్ చేతిలో తన్నులు తింటూ కింద పడిపోయాడు. నరేష్ కోపంగా సిద్ధుని చూసి సిద్ధు కదలకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికి సమయం రాత్రి 10:30 అవుతోంది. బయట పెద్ద పెద్ద గాలులు వీస్తూ హోరుమని వర్షం కొండపోతగా కురుస్తోంది. ఆఫీస్ నుంచి పాదసారథి మిథున్లు వచ్చేశారు. కానీ సిద్ధు ఇంకా రాకపోవడంతో ఇంట్లో అందరూ కంగారుగా హాల్లో వెయిట్ చేస్తున్నారు. మిథున్ ఎన్నిసార్లు సిద్ధు ఫోన్కి ట్రై చేస్తున్నా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏమండి, నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. ఊరుకో అహల్య, ఉత్తినే మనసు పాడు చేసుకోకు. బయట వర్షం కదా, కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో. ఏమో అండి, నా మనసు అంతా దిగులుగా ఉంది. నా మనసు కూడా అలానే ఉంది అత్తయ్య. ఆఫ్టర్నూన్ సిద్ధు కాల్ చేసినప్పుడు బాగానే మాట్లాడారు. పైగా ఈరోజు బయటకు కూడా వెళ్ళాలని అనుకున్నాం. ఆయన ఇంతసేపు అవుతున్నా కూడా ఇంకా రాలేదు. నాకు భయం వేస్తోంది అత్తయ్య అని ఏడుస్తోంది పూజ. సిద్ధుకి ఏం కాదు, త్వరగా వచ్చేస్తాడు అని తార పూజని హక్ చేసుకుని ధైర్యం చెప్తోంది. రే మిథున్, నువ్వు వెళ్ళి సిద్ధు ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురారా. అప్పటి వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు. అహల్య, వాడిని కంగారు పెట్టుకో. అశోక్ వెళ్ళాడు కదా, కాస్త ఓపిక పట్టు, ఏం కాదు. అయినా కూడా అహల్య కన్నీళ్ళు ఆగవు. ఇంట్లో అందరి ముఖాల్లోనూ పైకి చెప్పలేని దిగులు. అప్పుడే అశోక్ లోనికొచ్చాడు. ఆత్రంగా పైకి లేచి ఎదురు వెళ్ళారు అహల్య పూజ. నాకు తెలిసిన అన్ని చోట్ల వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదా ఆంటీ అంటూ దిగులుగా చెప్పాడు అశోక్. పూజ ఏడుస్తూ వెళ్ళి తార పక్కన కూర్చుంది. అయ్యో, నా బిడ్డ ఏమైపోయాడు అని ఏడుస్తోంది అహల్య. ఒకవేళ నరేష్ ఏమైనా చేశాడా అని ఏడుస్తోంది పూజ. ఆ మాటకు అనుమానంగా చూశారు అహల్య. అలాంటిదేమై ఉండదు, మీరు అనవసరంగా కంగారు పడకండి అన్నారు పార్థసారథి గారు. అందరూ సిద్ధు కోసం టెన్షన్ పడుతూ ఎదురు చూస్తున్నారు. బయట వర్షం ఇంకా ఎక్కువ అవుతోంది. కొంతసేపటికి బయట కారు హార్న్ సౌండ్ వినిపించింది. సిద్ధు వచ్చాడని ఎదురు వెళ్లారు అందరూ. ఒంటి నిండా దెబ్బలు, వాడి నుంచి రక్తం కారుతూ ఉంటే, వర్షానికి తడిచి సిద్ధు లోనికి నడిచొస్తుంటే ఫ్లోర్ మీద రక్తం చుక్కలు పడుతూ ఉన్నాయి. సిద్ధు సర్వం కోల్పోయిన వాళ్ళ ముఖం పెట్టుకుని నిలబడ్డాడు. సిద్ధుని చూస్తూనే కంగారుగా ముందుకొచ్చి నిలబడి చూశారు అహల్య. ఏంట్రా సిద్ధు, ఒంటి నిండా రక్తం, ఏమైంది అని సిద్ధు గాయాన్ని తాకుతూ అడిగారు అహల్య. సిద్ధు అహల్య చేతిని నెట్టి మౌనంగా నడుచుకుంటూ వెళ్ళి పూజ ముందు నిలబడ్డాడు. అహల్య గారికి ఓ క్షణం ఏమీ అర్థం కాలేదు. అందరూ సిద్ధునే చూస్తున్నారు. పూజ కంగారుగా సిద్ధుని చూస్తూ, ఏమైంది సిద్ధు, ఇలా ఉన్నావేంటి అని అడిగింది. సిద్ధు పూజ కళ్ళల్లోకి చూశాడు. తన కళ్ళల్లో సిద్ధు మీద ప్రేమ కనిపిస్తోంది. సిద్ధు కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఈ దెబ్బలేంటి సిద్ధు, ఏం మాట్లాడవేంటి అంటూ ఏడుస్తోంది పూజ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పూజ? ఇప్పుడు ఇదేం ప్రశ్న సిద్ధు, నువ్వెప్పటికీ నాతోనే ఉంటావా? ఏమైంది నీకు అని కంగారుగా సిద్ధు చెంపల మీద 2 చేతులు వేస్తోంది పూజ. అహల్య, పార్థసారథి, అక్కడ ఉన్నవాళ్ళు అసలు ఏమైంది సిద్ధుకి అన్నట్లుగా చూస్తున్నారు. సిద్ధు, ఎందుకు ఇప్పుడు ఇలా అడుగుతున్నావు? అయినా నీకు చెప్పానుగా, నాకు నువ్వంటే ప్రాణమని, నీతోనే ఉంటానని. పూజ చేతులు తన చేతులతో పట్టుకుని, ఈరోజు నేను యాక్సిడెంట్ చేసిన ఆవిడ ఫ్యామిలీని కలుద్దాం అనుకున్నాం కదా. అవును సిద్ధు, నాకు ఆవిడ ఫ్యామిలీ ఎవరో తెలిసింది అంతే.
సిద్ధు మాటలు విన్న అహల్య గుండె ఓ క్షణం ఆగినంత పని అయింది. పాదసారి గారు టెన్షన్ పడుతూ అహల్యను పట్టుకున్నారు. మిథున్, అశోక్ ఒకరినొకరు చూసుకున్నారు. అసలు సిద్ధు ఏం మాట్లాడుతున్నాడో తెలియక చూస్తోంది తార. ఎవరు సిద్ధు? సిద్ధు ఒక క్షణం మౌనంగా ఉండి ఏడుస్తూ పూజ చేతులు పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చున్నాడు. సిద్ధుకి ఏమైందని పూజ టెన్షన్గా చూస్తోంది. నేను యాక్సిడెంట్ చేయడం వల్ల చనిపోయిన ఆవిడకి ఒక కూతురుంది. తన క్షణం నా కళ్ళ ముందే ఉంది అన్నాడు సిద్ధు. పూజకు సిద్ధు మాటలు అర్థం కాలేదు. ఏంటి సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు? నిజం పూజ, ఆ అమ్మాయి నువ్వే. ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయింది మరెవరో కాదు, మీ అమ్మగారే. మీ మావయ్య నీకు అబద్ధం చెప్పాడు. నిజానికి మా వాళ్లే అతనితో అలా చెప్పించారు. సిద్ధు మాటలు ఇప్పటికీ పూజకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడాలో తెలియని సందిగ్ధంలో సిద్ధుని చూస్తూ ఉంది. తన కంట్ల నుండి సన్నగా కన్నీరు కారుతోంది. సిద్ధు పైకి లేచి పూజను పట్టుకుని, ఇప్పుడు చెప్పు పూజ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నాతోనే ఎన్నటికీ ఉంటావా? సిద్ధు సూటిగా పూజనే చూస్తున్నాడు. అసలు పూజకు సిద్ధు మాటలు ఏమీ వినిపించట్లేదు. తనకేమవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఊపిరి కూడా సరిగ్గా అందట్లేదు. సిద్ధుని దూరంగా తోసి మెల్లగా ఒక్కో అడుగు వెనక్కి నడుస్తూ మెట్లు తగిలి వెనక్కి పడిపోయింది. పూజ అని కంగారుగా అడుగు ముందుకు వేశాడు సిద్ధు. వద్దు, అక్కడే ఆగు, నా దగ్గరికి రావద్దు అని ఏడుస్తూ తడబడుతూనే పైకి లేచి పరిగెడుతూ గదిలోకి వెళ్ళి తలుపులు రెండు గట్టిగా వేసి అక్కడే కూర్చుండిపోయి గుండెలు పగిలేలా ఏడుస్తోంది పూజ. అప్పటి వరకు అంతా విన్న అహల్య రాయిలా కదలకుండా ఉండిపోయారు. పక్కనే పాతసారిదిగా కూర్చున్నారు. మిథున్, అశోక్లకు సిద్ధుకి ఏమని సమాధానం చెప్పాలో కూడా తెలియక చూస్తున్నారు. సిద్ధు మెల్లగా నడుచుకుంటా వచ్చి అహల్య గారి ముందు కూర్చున్నాడు. అహల్య గారికి సిద్ధు వైపు చూడ్డానికి కూడా ధైర్యం చాలట్లేదు. ఎందుకమ్మా ఇలా చేశావు? నీ కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో మరో తల్లి కూతురికి అన్యాయం చేస్తున్నానని నీకు అనిపించలేదా? సిద్ధు మాటలు నేరుగా అహల్య గారి గుండెల్లో గుచ్చుకున్నాయి. కళ్ళు మూసుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు అహల్య. మరీ ఇంత స్వార్థం ఎలా వచ్చిందమ్మా నీకు? సిద్ధు అని కోపంగా అరిచారు పాతసారథి. ఏమైంది నాన్న, నేను తప్పుగా మాట్లాడానా? చాలు సిద్ధు, మేము స్వార్థపరులమే. నువ్వేమైపోతావో అన్న కన్నపే గడ్డొచ్చి తప్పక అబద్ధం చెప్పాం. మాకు కూడా చివరి నిమిషంలో తెలిసింది పూజను నువ్వు ప్రేమిస్తున్నావని, ఆ చనిపోయింది వాళ్ళ అమ్మని. మరి నీకు ఎలా చెప్పమంటావు? చెప్తే నువ్వు మాకు దక్కవు. ఇప్పటికే నువ్వు కావాలని చేయని తప్పుకు బాధపడుతూ ఉన్నావు. అలాంటిది నీకు నిజం తెలిస్తే ప్రాణాలతో ఉండవని అబద్ధం చెప్పాం. కన్న కొడుకు ప్రాణాల కోసం అబద్ధం చెప్పడం నీకు తప్పనిపిస్తే మేము స్వార్థపరులమే అని అహల్యగాన్ని పట్టుకుని ఏడుస్తున్నారు పాదసారథి. సిద్ధు కూడా మౌనంగా కూర్చుని ఏడుస్తున్నాడు. నాన్న, అమ్మ, మీరు ఏడవకండి. ఒరే, ఇందులో అమ్మ నాన్న తప్పేమీ లేదు. అబద్ధం చెప్పింది నేను. నీకేమైనా అనాలనిపిస్తే నన్నను, అంతేకాని అమ్మా నాన్నని నీ మాటలతో చంపకు. ఇప్పటికే ఆ రోజుని నీతో పాటు వీళ్ళు కూడా నరకం అనుభవిస్తున్నారు అని అరుస్తూ ఏడుస్తున్నాడు మిథున్. అవును సిద్ధు, ఇందులో నేను కూడా ఉన్నాను. కావాలంటే నన్నను అంటూ అశోక్ కూడా ఏడుస్తూ సిద్ధు ముందు కూర్చున్నాడు. సిద్ధు అందరినీ చూస్తూ, ఇప్పుడు ఎవరిని ఏమనుకుని లాభం? మనం నష్టపోయింది ఏం లేదు. ఇందులో బాధంతా పూజకే మిగిలింది. తల్లిని కోల్పోయి మన మధ్యకు వచ్చి మనం మంచివాళ్ళని నమ్మి మోసపోయింది తను. పూజకి ఇప్పుడు మనలో ఏ ఒక్కరూ ఎదురుపడే సాహసం చేయలేం. ఎందుకంటే తను ఇన్ని రోజులు అందమైన అబద్ధంలో బ్రతుకుతోంది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇదంతా నా వల్లే. నా ఒక్కడిని కాపాడడం కోసం మీరందరూ బాధపడ్డారు. నాకు అసలు బ్రతికే అర్హత లేదు అని కోపంగా లేచి బయటకు వెళ్ళాడు సిద్ధు. మిథున్, అశోక్ ఆపడానికి ట్రై చేసినా వారిని విడిపించుకొని కారెక్కి స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు సిద్ధు. అహల్య గారు ఏడుస్తూనే ఉన్నారు. ఇంతలో గదిలో ఏడుస్తున్న పూజ కిందకొచ్చింది. తను మౌనంగా నడుస్తూ ఉంది. ఆగు పూజ, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు అంటూ తార ఆపడానికి ట్రై చేసింది పూజని. ఇక నాకు నా వాళ్ళంటే ఎవరూ లేరు, నన్ను ఆపకు, నేను వెళ్ళాలి. ఆగు తల్లి అంటూ అహల్య గారు ఏడుస్తూ పూజ ముందు నుంచున్నారు. పూజ మౌనంగా బయటకు వెళ్ళిపోయింది. నన్ను క్షమించు తల్లి, నిన్నే మోసం చేయలేదు. తప్పని పరిస్థితుల్లో అబద్ధం చెప్పాను. దయచేసి నాకు క్షమించు. చిన్న అబద్ధమా? నేను మీకు నా తల్లి స్థానం ఇచ్చాను. మా అమ్మ నాతో లేకపోయినా తనలా మీరు నన్ను చూసుకుంటూ ఉంటే ఎంతో మురిసిపోయాను. మా అమ్మ మళ్ళీ మీ రూపంలో వచ్చింది అనుకున్నాను. కానీ నాకేం తెలుసు దాని వెనుక విషం చిమ్మే స్వార్థం ఉందని. ఆ విషయాన్ని నేను పసిగట్టలేకపోయాను అంటే ఏడుస్తూ అంది పూజ. అహల్య గారు ఇంకా కుమిలిపోతే ఏడుస్తున్నారు. వద్దు తల్లి, అన్నేసి మాటలు అనుకో. నేను నీ దగ్గర వాస్తవం దాచాను.
కానీ నీ మీద చూపించిన ప్రేమలో మాత్రం ఏ స్వార్థం లేదు. నిజంగానే నా కూతుర్లో భావించాను నిన్ను. ఇంకాపండి అని 2 చేతులు జోడించి గట్టిగా అంది పూజ. ఏ తల్లి తన కూతురుకు అన్యాయం చేయదు, అబద్ధాలు చెప్పి అందంగా మోసగించదు. అలాంటి పవిత్ర బంధాన్ని మీ స్వార్థానికి వాడకండి అనేసి బయటకు పరిగెడుతూ వెళ్ళిపోయింది పూజ. అహల్య అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అత్తయ్య అని తార ఏడుస్తోంది. వర్షంలో తడుస్తూ త్రిపుర ఇంటికి చేరుకుంది పూజ. టక్ టక్ మన తలుపులు బాదుతూ ఏడుస్తోంది. ఇంత రాత్రిపూట ఎవరు అని తలుపులు తీసి ఎదురుగా ఏడుస్తున్న పూజను చూసింది త్రిపుర. పూజ ఏమైందే ఈ టైంలో? బయటేమో వర్షం, ఇలా వచ్చేవేంటి? త్రిపుర అని ఏడుస్తూ వాటేసుకుంది పూజ. త్రిపురకి ఏం అర్థం కాక ఏడోకు, లోపలికి రా అని తీసుకెళ్ళింది. హోరున వానలో స్పీడ్గా డ్రైవింగ్ చేస్తూ ఒక చోట కారు ఆపాడు సిద్ధు. డిక్కీలో ఉన్న రాడ్ తీసి కోపంగా కారద్దాలు పగలగొట్టేశాడు. గట్టిగా అరుస్తూ ఏడుస్తూ మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తున్నాడు. అప్పుడే సిద్ధు తలకి బలంగా రాడ్ తగిలింది. తల మీద చెయ్యి వేసి వెనక్కి చూశాడు సిద్ధు. రాడ్ పట్టుకుని నవ్వుతూ నరేష్ నిలబడ్డాడు. మెల్లగా కళ్ళు మసకబారుతూ కింద పడిపోయాడు సిద్ధు. అశోక్ మిథునులు సిద్ధు కోసం వెతుకుతూ వెళ్లారు. ఇంతలో కొంతమంది రౌడీలు వారిని చుట్టుముట్టారు. వారి నుండి తప్పించుకోవడానికి ట్రై చేసినా వారికి దొరికిపోయారు వాళ్ళు. అశోక్ మిథునులను కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. పూజకి నిజం తెలిసిపోయింది. పూజ సిద్ధును వదిలేసి వెళ్ళిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పలికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.